తెలంగాణను ఎకో టూరిజం ద్వారా మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు విధి విధానాలు తయారు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్డులోని ప్రొద్దుటూరులో ఎక్స్పీరియం థీమ్ పార్కును రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు నేతలు పాల్గొన్నారు. ఎకో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సమయంలో ప్రొద్దుటూరులో 25,000 జాతుల మొక్కలు, వృక్షాలతో థీమ్ పార్కును 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. కొద్ది రోజుల్లోనే టూరిజం పాలసీ విధానంలో భాగంగా ఎకో టూరిజంను విస్తరించేందుకు తగిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన రామయ్య అనే రైతు మొక్కలను పరిరక్షించి పద్మశ్రీ అవార్డు అందుకోవడం తెలంగాణకు గర్వకారణమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. టూరిజం విషయంలో కూడా మనం ఒక రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలి, ఒక రాష్ట్రానికి గుర్తింపు రావాలి అని అంటే పరిశ్రమలు, పెట్టుబడులే కాదు, ఆ రాష్ట్రంలో ఉన్న టెంపుల్ టూరిజం, ఎకో టూరిజమే ఆ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా రాష్ట్రం యొక్క గుర్తింపు, గౌరవాన్ని కూడా పెంచుతుంది. ఈరోజు మనకు సంబంధించిన మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, చాలామంది వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా హెల్త్ టూరిజం విషయంలో కూడా మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వాల దృష్టి ఈ హెల్త్ టూరిజం మీద, ఎకో టూరిజం మీద, టెంపుల్ టూరిజం మీద ఫోకస్ లేకపోవడం వల్ల అద్భుతమైన ఆలయాలు ఉన్న తెలంగాణ రాష్ట్రం, అది 1000 స్తంభాల గుడి కావచ్చు, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప మందిరం కావచ్చు, లేకపోతే శ్రీశైలం కావచ్చు, రాజన్న వేములవాడ రాజన్న మందిరం కావచ్చు, ఇట్లాంటి చాలా మందిరాలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మందిరాలు మన దగ్గర ఉన్నాయి. ఈరోజు కవాల్ కావచ్చు, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు. ఈరోజు ఎకో టూరిజంలో టూరిజం పాలసీని ఈ మధ్యలోనే శాసనసభలో మనం చర్చించడం, దానికి మంత్రి జూపల్లి కృష్ణారావు గారే ఆ పాలసీ తయారీలో కీలక పాత్ర పోషించారు. రాబోయే కొద్ది రోజుల్లో టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజం పాలసీలో ఎకో టూరిజంను ప్రోత్సహించాలని ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. కానీ ప్రభుత్వానికంటే ముందే ఎకో టూరిజం ఈరోజు రామదేవరావు గారి ఏర్పాటు చేసిన 150 ఎకరాలలో ఒక అద్భుతాన్ని సృష్టించిండు. ఈ అద్భుతం వారికి ఒక్కరికి ఆదాయం తెచ్చిపెట్టేది కాదు, రాష్ట్రానికి కూడా ఆదాయం తెచ్చిపెడుతుంది, రాష్ట్రానికి కూడా గుర్తింపు, గౌరవం తెచ్చిపెడుతుంది. ఈరోజు మనం మొక్కలు కొనాలంటే గోదావరి జిల్లాలకు వెళ్ళాల్సిన పరిస్థితి.